వెల్కమ్ టు లజీజో కిచెన్. మీరు ఎప్పుడైనా ఇంట్లో రస్మలై చేసుకున్నారా? చేసుకోలేదా? మరి ఈరోజు చూసేద్దామా ఎలా చేయాలో. అంగూరి రస్మలై, అది కూడా ప్యాకెట్ పాలతో. చల్లని రబడీలో అంగూరి రస్మలై తింటే సంతోషం కలుగుతుందండి. పదండి ఎలా చేయాలో చూసేద్దామా. చల్లని రబడీ తయారు చేయడం కోసం 1/2 లీటర్ పాలని వేడి చేసుకోవాలి. పాలనేది బాయిలింగ్ వచ్చిన తర్వాత పాలు మీద మేగడ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని పాలనేది ఇంకిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ షుగర్ పాలలో వేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత పాలలో ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఎప్పుడు ఎండ్లో యాడ్ చేయాలి. గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న కేసర్ని మరుగుతున్న పాలలో వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రబడీ అనేది రెడీ అయిపోయింది. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రబడీని రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ముందుగా 1/2 లీటర్ పాలుని తీసుకుని పాలను ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు 75 ml నీళ్లు తీసుకుని దాంట్లో 1/2 కప్ ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోండి. పాలు పొంగాక దింపుకుని కొంచెం చల్లారిన తర్వాత వెనిగర్ వాటర్ ని కొంచెంగా వేసుకుని కలుపుకోండి. గుర్తుంచుకోండి, పాలు నీళ్లు పూర్తిగా వేరవ్వాలి. ఇలా పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరయిన తర్వాత ఒక జల్లీలో కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఈ పన్నీర్ వేసుకుని వెంటనే కోల్డ్ వాటర్ వేసుకోండి. కోల్డ్ వాటర్ వేయడం వల్ల వెనిగర్ లో పులుపు అంతా పోతుంది. ఇప్పుడు క్లాత్ ని గట్టిగా పట్టుకుని వాటర్ ని స్క్వీజ్ చేసుకోండి. వాటర్ అంతా పూర్తిగా పిండేయకూడదు, కొంచెం వాటర్ ఉండాలి. ఒకవేళ వాటర్ అంతా స్క్వీజ్ చేస్తే రస్మలై అనేది హాట్ గా వస్తాయి. ఇప్పుడు పిండేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. తర్వాత పన్నీర్ ప్లేట్ లో వేసి బాగా చేతి మణికట్టుతో కలుపుకోవాలి. రవ్వగా ఉన్నది కాస్త పిండి ముద్దలా అవ్వాలి. దీంట్లో బైండింగ్ కోసం 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్, పించ్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక లోతైన కడాయి తీసుకుని 1/2 లీటర్ వాటర్ వేసుకుని 1/4 కప్ షుగర్ వేసుకుని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకుని పెట్టుకున్న రస్మలై బాల్స్ ని వేసుకోవాలి. రస్మలై బాల్స్ ని షుగర్ వాటర్ లో వేసుకున్న తర్వాత కడాయి పైన మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో 10 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు కుక్ అయిన రస్మలై బాల్స్ ని ఐస్ వాటర్ లో వేసుకోవాలి. రస్మలై బాల్స్ అనేవి కోల్డ్ వాటర్ లో వేసుకున్న తర్వాత సింక్ అవుతే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. రస్మలై బాల్స్ అనేవి కోల్డ్ వాటర్ లో 1 మినిట్ ఉంచుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చల్లని రబడీలో అన్ని బాల్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రస్మలై మీద డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఉంటదండి. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా మీరు హోమ్ మేడ్ రస్మలైకి ఫ్యాన్ అయిపోతారంతే. ఇంకా మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.